గైస్ చాలా బాధాకరమైన విషయం. చెప్పినా కదా మా కుక్కకి ఇట్లా వైరస్ వచ్చిందని చెప్పి. ఫుల్ ఫీవర్ వచ్చి వామిటింగ్స్ చేసుకొని బ్లడ్ వామిటింగ్స్ అవి ఇవన్నీ చేసుకుంది. ఎమోషన్స్ కూడా పోయినాయి కదా. కుక్కనైతే ఫైనల్గా అయితే చనిపోయింది అనమాట. చాలా బాధ అనిపిస్తుంది. చిన్న ఉన్నప్పటి నుంచి మస్తు ఆడుకుంటుండే దాంతో, కానీ ఇప్పుడైతే మాకు లేకుండా వెళ్ళిపోయింది. మిస్ యూ జిమి. మా కుక్కనైతే ఫైనల్గా చనిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది గైస్. మా జిమ్మి ఆడ అయితే చనిపోయాను అనమాట. ఫుల్ ఫీవర్ వచ్చేసింది. చూపెడతాను గాయస్ ఆగురి. ఇక పోరలు అందరూ షాక్ అయిపోతారు, అన్న కుక్కలేదు అని చెప్పేసి. ఎందుకంటే మస్తు ఆడుకుంటున్నా దాంతోనైతే అప్పుడు. ఎట్లా అయిపోయింది చూడండి. పాపం చనిపోయింది. ఇన్నాళ్ళుగా బొంద పెట్టి చూసాం. గైస్ మా కుక్క అనేది చచ్చిపోయింది కదా, అయితే తీసుకొని వెళ్తున్నాను బొంద పెట్టడానికి. నాకు చాలా బాధ అనిపిస్తుంది గైస్. మన డాగ్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాయి. మన మంచి డాగ్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ప్లీజ్ గైస్ జాగ్రత్త పెంచుకోండి డాగ్స్ని అయితే. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయంట డాగ్స్కి అయితే. చలికాలం కదా, ఎయిర్లో వస్తుందంట, గాలిలో వస్తుందంట మొత్తం వైరల్ ఫీవర్ అనేది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మా కుక్కనైతే ఫైనల్ వెళ్ళిపోయింది. మస్తు వీడియోస్ తీసినాం గైస్ దీంతోనైతే. మస్తు ఎంజాయ్ చేస్తుండే అప్పుడు, చాలా ఆడుకుంటుండే, మంచిగా పిల్లల్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుండేది. కానీ ఇప్పుడు మాతోనైతే లేదు ఇప్పుడు. మా కుక్కనైతే చచ్చిపోయింది. చూపడితే ఇప్పుడు అది కుక్క చచ్చిపోయిందిరా మనది. నిజంగా అబద్ధాలుగా ప్రామ్ మన ఇప్పటిదాకానే నిజంగా చూపడదు. వాడ కవరం చూడదే. కుక్క చూడరావా? మీరు నమ్మలే కదా పాపం రా. నేనే షాక్ అనేది తెలుసు సార్ కుక్క చచ్చిపోయిందంటే. ఇప్పుడు మనకు ఆడుకొని ఉండదు తెలుసా. కొత్త తెచ్చుకోవాలి మళ్ళీ. ఇవన్నీ చూడు ఎట్లా వస్తున్నాయి కుక్కలు. మా అన్నయ్య ఇంట్లోనే చచ్చిపోయిందిరా. మస్తు ఆడుకుంటుండేడు అప్పుడు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడుకొని ఉండదురా కుక్క తెలుసా. మళ్ళీ వేరే కుక్క తెచ్చుకుందాం. వేరే దేవుడు ఉన్నాడు. మేము ఏమనుకున్నామంటే చెల్లె పెళ్ళి అయింది, చెల్లె కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే చెల్లె ప్లేస్లో కుక్కను పెంచుకున్నాం, కానీ కుక్క కూడా చనిపోయింది. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. చెల్లె ప్లేస్ వీళ్ళందరూ వస్తుండే అప్పుడు మమ్మల్ని వీళ్ళందరూ వచ్చి ఆడుకుంటుండే చెల్లె ప్లేస్లో. మంచిగా ఎట్లా ఎంజాయ్, ఇట్లా చెల్లె పోయిందని బాధ ఉండకపోతుండే. కానీ ఇప్పుడైతే చెల్లె లేదు, ఇప్పుడు చూస్తే కుక్క కూడా లేదు. ఆ దేవునికే వెళ్ళాలి. ఎందుకు తీసుకోండి అర్థమైతే. ఇప్పుడు అదే కుక్క అంటే మాకు ఫుల్ బాగా అనిపిస్తుంది.
కుక్క చనిపోయింది. అప్పుడైతే చిన్నప్పుడు మస్తు ఆడుకుంటుండే. అప్పుడు శృతక్క ఉంటే మంచిగా ఆడుకుంటుండే. శృతక్క పోయింది, కుక్క వచ్చింది, కుక్క కూడా అంతే. గైస్ మేము అప్పుడు ఎట్లా అంటే మస్తు పొరలు అందరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుండే. ఎట్లా ఆడుతున్నారా కౌశిక్ అప్పుడు మనం దీనివల్ల ఫుల్ ఎంటర్టైన్ అవుతుండే. దీనివల్ల సగం మంచిగా యూట్యూబ్లో మంచిగా రీచ్ వచ్చింది. కుక్కల వల్ల మంచిగా రీచ్ వచ్చి మంచిగా ఫేమ్ అయినాం. అలిలోని మాటే అలలపై నీ పాటే కానీ ఇప్పుడు లాస్ట్ చూసే వారికి ఆ కుక్క లేదో బోర్లేరు. ఎంత గాలిస్తున్నా నువ్వులే. లవ్ ఏడ్స్తే లవ్ లవ్ మళ్ళీ తెచ్చుకుంటాం కదా వేరేలో.